హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను షేక్ సిరాజుద్దీన్, అఖిల భారత మానవ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపాధ్యక్షులను. ఈరోజు మానవ హక్కుల గురించి కొన్ని నాకు తెలిసిన విషయాలు మీకు తెలియపరచాలని ఉద్దేశంతో ఈ వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. యాక్చువల్గా మన భారత రాజ్యాంగంలో ఈ మానవ హక్కులు అనేవి ఆర్టికల్స్ 30 ఉన్నాయి. 1 నుంచి 30 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 30 ఆర్టికల్స్ని 5 భాగాలుగా విభజించి ఒక్కొక్క ఆర్టికల్ గురించి ఆర్టికల్ మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేవి మనకి రాజ్యాంగం తెలియపరిచింది. సో ఈ హక్కుల్లో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి 18 వరకు సమానత్వ హక్కుగా భారత రాజ్యాంగం ప్రకటించారు. 14 నుంచి 18 ఆర్టికల్ వరకు, అంటే ఈ మధ్యలో ఉన్న 4 ఆర్టికల్స్ మనకి సమానత్వ హక్కును తెలియపరుస్తాయి. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమే. నెక్స్ట్ ఆర్టికల్ 15 కుల, మత, జాతి, లింగ, ప్రాంత వివక్షతను నిషేధిస్తుంది. ఆర్టికల్ 15 కుల, మత, జాతి, లింగ, ప్రాంతం యొక్క వివక్షతను నిషేధిస్తుంది. ఆర్టికల్ 16 అందరికీ సమాన అవకాశాలు కల్పనకు హామీ. అందరికీ సమాన అవకాశాల కల్పనకు హామీ ఇస్తుంది. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధిస్తుంది. ఆర్టికల్ 17 అంటరానితనం నిషేధిస్తుంది. అలానే ఆర్టికల్ 18 ప్రభుత్వం బిరుదులు ఇవ్వటంపై నిషేధం. అంటే ప్రభుత్వం ఇచ్చే బిరుదులు నిషేధం. అలానే సమానత్వ హక్కు తర్వాత స్వాతంత్రపు హక్కు. ఈ స్వాతంత్రపు హక్కు మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 నుంచి 22 వరకు గల ఆర్టికల్స్ మనకు స్వతంత్ర హక్కు గురించి తెలియచేస్తాయి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 నుంచి 22 వరకు స్వాతంత్ర హక్కు గురించి తెలియచేస్తాయి. ఆర్టికల్ 19 గురించి చెప్పుకున్నాం. వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన, స్వేచ్ఛా హక్కు. ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన, స్వేచ్ఛా హక్కు. అలానే ఆర్టికల్ 20 శిక్ష నుంచి రక్షించుకునే హక్కు. శిక్ష నుంచి రక్షించుకునే హక్కు. ఆర్టికల్ 21 అందరూ జీవించే హక్కు. అందరూ జీవించే హక్కు. ఆర్టికల్ 22 నిర్బంధం నుంచి రక్షణ పొందే హక్కు. ప్రాథమిక హక్కులన్నిటినీ జాతీయ అత్యవసర పరిస్థితులలో రద్దు చేయవచ్చు.
ఆర్టికల్ 22లో నిర్బంధం నుంచి రక్షణ పొందే హక్కు మరియు ప్రాథమిక హక్కులన్నింటినీ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో రద్దు చేయవచ్చు. కానీ ఆర్టికల్స్ 20, 21లను మాత్రం రద్దు చేయలేము. ఆర్టికల్ 20, 21ని మాత్రం రద్దు చేయలేము. నెక్స్ట్, దోపిడీని నిరోధించే హక్కు. మూడవది దోపిడీని నిరోధించే హక్కు. ఈ దోపిడీని నిరోధించే హక్కుకి సంబంధించిన ఆర్టికల్స్ 23, 24. ఈ 23, 24 ఆర్టికల్లో దోపిడీని నిరోధించే హక్కును గురించి తెలుపుతాయి. ఆర్టికల్ 23 వెట్టి చాకరీ నిషేధం, అంటే వెట్టి చాకరీ నిషేధిస్తూ ఆర్టికల్ 23 తెలియజేస్తుంది. ఆర్టికల్ 24 బాల కార్మిక వ్యవస్థ నిషేధం గురించి వెట్టి చాకరీ నిషేధం చట్టం 1976, అలానే బాల కార్మిక నిషేధ చట్టం 1986. 4 మత స్వాతంత్రపు హక్కు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 25 నుంచి 28 వరకు మత స్వాతంత్రపు హక్కు గురించి తెలియజేస్తాయి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 25 నుంచి 28 వరకు ఈ 3 ఆర్టికల్స్ మత స్వాతంత్రపు హక్కు గురించి మనకు తెలియజేస్తాయి. ఆర్టికల్ 25 ప్రతి వ్యక్తి తమకు ఇష్టమైన మతాన్ని అనుసరించే ప్రచారం చేసే హక్కు. ఆర్టికల్ 25 ప్రతి వ్యక్తి తమకు ఇష్టమైన మతాన్ని అనుసరించి దానిని ప్రచారం చేసే హక్కును కలిగి ఉంటాడు. ఆర్టికల్ 26 మత సంస్థలను స్థాపించుకునే హక్కు. మన మతానికి సంబంధించిన సంస్థలను స్థాపించుకునే హక్కు మనకి ఆర్టికల్ 26 కల్పిస్తుంది. ఆర్టికల్ 27 మతపరమైన పన్నులను విధించడం నిషేధం. ఆర్టికల్ 27 మనకేం చెప్తుంది? మతపరమైన వాటిపై పన్నులను, అంటే ట్యాక్స్లు విధించడం నిషేధం అని తెలియపరుస్తుంది. అలానే ఆర్టికల్ 28 ప్రభుత్వ విద్యాలయాలలో మత బోధనలు చేయటం నిషేధం. మనకి ఆర్టికల్ 28 ఏం తెలియపరుస్తుందంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్లో కానీ మతానికి సంబంధించిన బోధనలు ఏవైతే ఉన్నాయో అవి చేయటం నిషేధం అని తెలియపరుస్తుంది. 5 విద్యా సాంస్కృతిక హక్కులు. 5వ పార్ట్ వచ్చేసి ఈ ఆర్టికల్స్లో విద్యా సాంస్కృతిక హక్కులు. ఈ విద్యా సాంస్కృతిక హక్కులు అనేవి ఆర్టికల్స్ 29 నుండి 30 ఆర్టికల్స్లో మనకి విద్యా సాంస్కృతిక హక్కుల గురించి తెలుపుతాయి. ఆర్టికల్ 29 మతములు పరిరక్షణ. మనకి ఏవైతే మతాలు ఉన్నాయో అవి పరిరక్షించుకోవటం. అలానే భారతదేశంలో ప్రతి ఒక్కరూ తమ భాష, లిపి, సంస్కృతిని కాపాడుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నాడు అనేది మనకి ఆర్టికల్ 29 తెలియజేస్తున్నది. అలానే ఆర్టికల్ 30 అల్పసంఖ్యాక వర్గాల వారు విద్యా సంస్థలను నిర్వహించుకోవచ్చు. అల్పసంఖ్యాక వర్గాలు వారు విద్యా సంస్థలను నిర్వహించుకోవచ్చు అనేది మనకి ఆర్టికల్ 30 తెలియపరుస్తుంది.
తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా 2008 అక్టోబర్ 31న లభించింది. మనకి రాజ్యాంగం ప్రకారం తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా 2008 అక్టోబర్ 31న లభించింది. ఓకే. 6వది ఆస్తి హక్కు. ఈ ఆస్తి హక్కు అనేది ఆర్టికల్ 31లో క్షుణ్ణంగా మనకి తెలియపరుస్తున్నది. ఆర్టికల్ 31 ఆస్తి హక్కు గురించి మనకి క్షుణ్ణంగా తెలియపరుస్తుంది. ఈ హక్కును 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 తర్వాత రద్దు చేశారు. ఈ హక్కును 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా రద్దు చేశారు. 7 రాజ్యాంగ పరిహార హక్కు. 7వది రాజ్యాంగ పరిహార హక్కు. ఆర్టికల్ 32 ఈ హక్కును గురించి తెలుపుతుంది. రాజ్యాంగ పరిహార హక్కు అనేది ఆర్టికల్ 32 తెలియపరుస్తుంది. ప్రాథమిక హక్కులలో ప్రధానమైన హక్కు రాజ్యాంగ పరిహార హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కును ప్రాథమిక హక్కులకు రక్షణ వలయంగా, భద్రతా కవచంగా పరిగణిస్తారు. రక్షణ వలయంగా, భద్రతా కవచంగా పరిగణిస్తారు. ఈ ప్రాథమిక హక్కులను పార్లమెంటు ద్వారా సవరించవచ్చు లేదా ఒక హక్కు అర్థాన్ని విస్తృతపరుస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు ఇవ్వవచ్చు. మన దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు ఇవ్వవచ్చు. కొన్ని ముఖ్యమైన మహిళా హక్కుల గురించి తెలుసుకుందాము. ఆర్టికల్ 14 న్యాయం ముందు అందరూ సమానులే. న్యాయస్థానం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 15 వివక్షత చూపరాదు. ఆర్టికల్ 15 మనకి వివక్షత చూపరాదు అనేది తెలియపరుస్తుంది. ఆడ మగ వివక్షతను చూపరాదని, అంటే ఇవన్నీ మనకి ఆడవాళ్ళ గురించి. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు. మగవారితో పాటు ఆడవారికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పించాలనేది ఈ ఆర్టికల్ 16 మనకు తెలియపరుస్తుంది. ఆర్టికల్ 21 జీవించే హక్కు, ఆహారం పొందే హక్కు. సమాజంలో ఆడ మగ సమానంగా జీవించే హక్కు మరియు ఆహారాన్ని సమానంగా పొందే హక్కు ఈ ఆర్టికల్ 21 మనకు తెలియపరుస్తుంది. అలానే ఆర్టికల్ 23 జోగిని పడుపు వృత్తి నిషేధం. పడుపు వృత్తి, వ్యభిచారము అటువంటి వృత్తులు నిషేధము అనేది మనకి ఆర్టికల్ 23 తెలియపరుస్తుంది. అలానే ఆర్టికల్ 39 సమాన వేతనం. ఉద్యోగాలలో మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళకు కూడా సమాన వేతనం కల్పించాలనేది ఈ ఆర్టికల్ 39 తెలియపరుస్తుంది. అలానే ఆర్టికల్ 42 ప్రసూతి సమయంలో ప్రత్యేక సౌకర్యాలు, ఉద్యోగాలలో న్యాయబద్ధమైన పని పరిస్థితులు కల్పించటం. ప్రసూతి సమయం అంటే గర్భం దాల్చిన సమయంలో వారికి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో లేక ఉద్యోగాలు చేయకుండా ఇళ్లలో ఉంటారో అటువంటి ఆడవారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, అలా ఉద్యోగాలలో న్యాయబద్ధమైన పని పరిస్థితులు కల్పించడంలో గురించి ఆర్టికల్ 42 తెలియపరుస్తుంది. అలానే ఆర్టికల్ 44 ఉమ్మడి సివిల్ కోడ్. ఆర్టికల్ 44 ఉమ్మడి సివిల్ కోడ్ గురించి తెలియపరుస్తుంది. ఆర్టికల్ 51A
ప్రతి పౌరుడు స్త్రీల గౌరవ మర్యాదలను కాపాడాలి అనేది ఆర్టికల్ 51 తెలియపరుస్తున్నది. కొన్ని ముఖ్యమైన మహిళా చట్టాలు. సతీ సహగమన నిషేధ చట్టం. సతీ సహగమన నిషేధ చట్టం. ఈ చట్టం 1829లో అమల్లోకి వచ్చినది. అలానే వితంతు పునర్వివాహ చట్టం. వితంతువులు పునర్వివాహం చేసుకోవటం అనే చట్టాన్ని 1856లో మనకు వచ్చింది. ఈ చట్టం వచ్చింది. బాల వివాహాల నిరోధక చట్టం. చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేయటంని నిరోధించడం కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అది మనకి 1952లో ఆ చట్టం అనేది వచ్చింది. వరకట్న నిషేధ చట్టం. కట్నాలు నిషేధం అనే చట్టాన్ని వరకట్న నిషేధ చట్టం కింద 1961లో చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సమాన వేతన చట్టం. ఈ చట్టాన్ని 1976లో తీసుకురావడం జరిగింది. జాతీయ మహిళా కమిషన్ చట్టం. ఈ చట్టము 1991 సంవత్సరంలో వచ్చింది. గృహహింస నిరోధక చట్టం. గృహహింస నిరోధక చట్టం. ఈ చట్టం 2005లో మనకి తీసుకురావడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మన మానవ హక్కుల గురించి మరియు ఈ మహిళలకు ఉన్న సమానత్వ హక్కుల గురించి మరియు మహిళలకు ప్రత్యేకంగా మన ప్రభుత్వం కల్పించిన చట్టాల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. నమస్తే.